హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజవరం గ్రామంలో గంటాలమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనకి కొత్త సంవత్సరం మొదలైన వేళ ఇక్కడ మన కొత్త సంవత్సరంకి ఈ పండగ కొంచెం ఘనంగా చేస్తారు. కాకపోతే ఈ గుడి దగ్గరికి వచ్చేటప్పటికి సందాలు అంటూ అమౌంట్ ఏమీ రావట్లేదు. వీళ్ళకి కడదామని చాలా ట్రై చేస్తున్నారు. కాదు ఈ గుడికి పూర్వం నుంచి 1924 నుంచి ఈ గుడి మనకు పుట్టబడి ఉంది. ఇక్కడ కుర్రోళ్ళు బాగా శుభ్రం చేస్తున్నారు. ఇలాగే పందిరి కూడా వేస్తున్నాం. ఈ గుడి దగ్గర చెప్పవలసిన విచిత్రం ఏంటంటే, ఈ గుడి తీసిన కాంచి పంటలు బాగా పండుతున్నాయి ఇక్కడ రాజవరం గ్రామంలోనే. అది అసలు ఈ గుడి కడదామని ప్లాన్ చేస్తుంటే ఎప్పుడు అవట్లేదు. అదే మనం సగం పునాది కూడా కడేసాం. ఎవరన్నా సంతాలు ఇచ్చే దాతలు ఏంటంటే ఈ గుడికి డొనేషన్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది గతంలో మన దగ్గర 100 సంవత్సరాలు అవుతుంది ఈ గుడి. ఇక్కడ ఇలా ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు. వీళ్ళ మాటలు తెలుసుకుందాం మనం. ఈ గుడి కోసం 2 ముక్కలు చెప్తానే అడిగితే, అసలు ఈ గుడి ఎప్పటి నుంచి ఉందండి? ఇది 100 సంవత్సరాలు పెట్టి ఉంది. అది గురించి ఎవరో పట్టించుకోలేదు. ఇది ఏంటి ఆడి చేస్తాను ఇటు చేస్తాను ఎవడో చేస్తలేదు. ఇది అలా ఉండిపోయింది. ఇది లాల్పూడి చేసి ఫ్యాక్టరీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ప్రతి గుడికి ఫ్యాక్టరీ కూడా కట్టించున్నాడు. మా గుడి కట్టించలేదు. ఈ జాగా జాగా ఉంది, చుట్టూరు ప్రహరీ కట్టాలా. మీరు డొనేషన్ వేసి కట్టించుకోవచ్చు కదా. వాళ్ళ గురించి ఈరోజు మన గుడే కదా, ఇది డొనేషన్ కట్టి డొనేషన్ ఎవరో ఇవ్వలేదు. ఈ ఫ్యాక్టరీ వాడు కూడా పట్టించుకోలేదు. అలాగే మరి కొంతమంది అడిగి తెలుసుకుందాం ఈ గుడి కోసం. అంటే ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి తెరిచిన కాంచి కూడా మనకు రాజవరం గ్రామంలో పంటలు పాడి అనేది ఎల్లకాలం సంతోషంగా ఉంటుందని.